మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఇదేనన్నమాట గబ్బు. గబ్బు కాదని బాబు, క్లబ్బు. క్లబ్బా? ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకెట. అదేమిటండి ప్యాకెట్ అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి? అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. నా దగ్గర డబ్బు లేదు. నేను ఇస్తానుగా. వస్తే మీదే పోతే నాది. నీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. ఏమి అనుకోకండి, మొన్న నీకు గెలిచాను కదా. రే, ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే, ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంట్ గా నీకేం కావాలో? చీపురు కట్ట, అప్పుడు కర్ర. నన్ను కొట్టడానికే? నీ మొహం. ఇదిగో ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. నాన్న, ఒక 1000 రూపాయలు ఎందుకురా? ఖర్చీఫ్ కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చీఫ్ వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంపతీసి బస్ స్టాండ్ లో జేబు కుట్టావా? చిచి, పాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. అందరిని దించి సెలవేంట్రా? సార్ సార్, నాకే పాపము తెలియదు సార్. నిజం సార్. అరవై వ్యభిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సార్. సెల్ల కూర్చొని రాసుకో. ఇదిగో ఎరువుల కంపెనీ, నీ అమెరికా వాళ్ళని వ్యభిచారం కేసు కింద లోపలికి దోసేశారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. త్వరగా వచ్చి విడిపించుకో. పేపర్ వాళ్ళకి తెలిసిందనుకో నీ పరువు మొత్తం పోతుంది. ఫోన్ ఇన్స్పెక్టర్కి ఇవ్వు. మాట్లాడండి సార్. హలో, నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. అలాగే అలాగే వెంటనే పంపించేస్తాను. మా వాడిని బయట పంపించడమే కాదు, ఫోన్ చేసిన వాడిని చిత్తకొట్టి లోపల పెట్టండి. అలాగే. నాకేం థ్యాంక్స్ వద్దండి, ఫోన్ పెట్టండి. వస్తానమ్మా, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏం వద్దులే కానీ రా. తమరెక్కడికి బాబు? నీతో కాస్త పనుంది, రా. వాడికి అది జరగాల్సిందే. మనలో మనకు సారి చెప్పుకోవడం ఏమిటమ్మా? నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు. ఎవరు పెళ్లి? ప్రియా, నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా? నువ్వు మనిషివేనా? పైకెళ్ళు, వెళ్ళు. ఏమనుకోకండి, అమ్మ ఏదో తెలియక మాట్లాడింది. ఏమిటి నీ పొగరు? నాకు ఇష్టం లేని పెళ్లి నేను ఎందుకు చేసుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా? ప్రియా, నేను నీ తల్లినే. అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి, కట్టమన్న బట్ట కట్టాలి, నువ్వు గీతలు గీతలోనే నడవాలి. నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారం నాడుతున్నావు. మన ఇంట్లో కుక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు. నార్మల్. నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది. వాడవడం ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలి కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే, అతనితో సుఖంగా జీవిస్తాను. ఏమిటో నువ్వు మాట్లాడేది? వాడు ఆ కంటి బెగ్గరతోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ బెగ్గరికే నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా. నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే. ప్రియా, నిప్పులో దూకుతానంటావా? దూకవే, దూకు. కపట ప్రేమన్నవి మోసపోతావా? పోవే. అదే నీ రాత అయితే అసలు నా కూతురే లేదనుకుంటాను, అసలు పుట్టనే లేదనుకుంటాను. తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశాను. అమ్మాయి దాడి తెలియలేదు. పని మానేసి ఏం చేస్తున్నారు అక్కడ? నువ్వా ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఏంటి బాబు మీరు మరీనో పప్పు పెట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నారు? పెళ్ళే మ్యాచింగ్ ఎదిరిందండి. గోంగూరకు పోస్టాప్ కలిపినట్టు బ్రహ్మాండంగా ఉందండి. ఏమిటి ముగ్గంతా? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను నీ పెళ్ళాను కదా. అయ్యో బాబోయ్, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి? అందుకే హోల్సేల్ గా వచ్చేసాను.
వచ్చేసావా? అన్ని తెంచుకుని వచ్చేసాను. అమెరికా సంబంధానికి గుడ్ బై, మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను. ఏయ్, పిచ్చి పిచ్చి ముగ్గులేకు. మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చాను అనుకుంటుంది. అదే నీకే చెప్పదు, వెళ్ళిపోమంటే. ఇదేంటి గొడ్లపాక? యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా. ఇక్కడ కాదు, పక్క దొడ్లో. పదా. ఇంటికే కదా వెళ్ళేది. మీసాలు బస్సాపో. మన ఇంటికి బస్సులో వెళ్ళాలా? మన ఇంటికి బస్సులోనే వెళ్ళాలి. సుబ్రహ్మణ్యం, ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో. మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింపు మాకు. ఇదిగో ఉంచుకో, జాగ్రత్త. నువ్వు రావడాలేదా? వెళ్ళేది నా ఇంటికి కాదు, నీ ఇంటికి అమ్మడా. మోసగాడా? రాయ్. మోసగాడు అయితే నేను మోసగాళ్ళకి మోసగడతాను. నేను ఇంటికి వెళ్ళను, బస్సు నుంచి దూకి చచ్చిపోతాను. పొలవంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి, తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరు. రే మీసాలు తువ్వాలివు, తిని మంచినీళ్ళు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా ఇక్కడికి రావచ్చు? నేనే పిలుచుకొచ్చాను. నేనే పిలుచుకురమ్మన్నాను. మేమేం చెప్పలేదు బాబు, ఒట్టు. నోరు మూసుకుని బయటకు వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు అడిగి బయటికి నడు, నడు. నువ్వు లోపలికి రామ్మా. ఏంటి మీరు లోపలికి వచ్చేది? ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా. బోకాయింపులు మానేసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. అడుగమ్మాయి. అమ్మాయి చేతికి దెబ్బ తగిలితే నీ చొక్కా చించి కట్టు కట్టావు, నిజమేనా? ఇదిగో ఈ చేతికే. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే పడి చేస్తున్నాను అని వేలి ఉంగరం తొడిగేవలేదా? ఈ ఉంగరమే. ఒక రాత్రి పగలు కలిసి తిరగడమే కాక గంటగా ఫోటో కూడా తీయించుకున్నారు. అబద్ధం. ఈ ఫోటోనే. ఆ పిల్ల ఏదో మంచిది కాబట్టి సరాసరి ఇక్కడికి వచ్చింది. అదే పంచాయతీకి వెళ్ళి బడికి పెళ్లి అయిపోయి ఉండేది. పంచాయతీలో పెడితే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా మాయా? దగ్గరుండి మరి చేపిస్తామా? మా ఊరు పంచాయతీ మజాక, మన కదా పేషెంట్. ఇదేంటి రానా, సగం నువ్వే ఆ పిల్లకి అన్ని నేర్పిస్తున్నావు. నువ్వు వెళ్ళరా. అబ్బా ఏంట్రా నాన్న, ఈ పిల్ల మన ఇంట్లో ఉందని వాళ్ళ అమ్మకి తెలిస్తే పోలీసులతో చెప్పి మన పరువు రచ్చగిడుస్తుంది. అంత పరువు తక్కువ మనం ఏం చేయడం లేదు. తెలుసో తెలియకో ఆ పిల్ల నీ మీద మనసు పడింది. తప్పో ఒప్పో మన ఇంటికి వచ్చేసింది. అంత మాత్రాన వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధాంతరంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తావా? 4 రోజులు ఓపిక పడితే నెమ్మదిగా నేనే వాళ్ళ అమ్మ కబురు చేస్తాను, అన్నీ సర్దుకుంటాయి. అంతవరకు నువ్వే గొడవ పెట్టుకో. అమ్మా పిల్ల లోపల తీసుకెళ్ళు. అరే ఏంట్రా ఇక్కడున్నావు? ఓ షేక్ హ్యాండ్ ఇలా పడేరా. నీ దైవల ఉద్యోగం ఊడింది, రోడ్డు మీద పడ్డాను. జరిగిన విషయం నీకు చెప్పేద్దామని వచ్చారంతే. అమ్మా నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు తల్లి, వాళ్ళని మాత్రం విడదీకండి అమ్మా, మీ పుణ్యం ఉంటుంది ప్లీజ్. షడప్. ఇంకోసారి ఆ కంచి పూల గురించి మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. డ్రైవర్ బండి పోని. అమ్మా నా టై తల్లి, అయ్యో నా టై చచ్చిపోతాను. పోతే పోయింది లేరా యాదవ్ ఉద్యోగం. ఇక్కడ మనకి థియేటర్ ఉంది, అది నువ్వు చూసుకో. థ్యాంక్స్ గురు. ఏయ్ ఏంటి అవతారం? నీకు హెల్ప్ చేద్దామని. పడిపోతావు. వావ్, ఇవన్నీ రైస్ కదా? అదే బియ్యం చెట్లు కదా? బియ్యం చెట్ట కాదమ్మా, పసుపు. తినడానికి బాగుంటుందా? నువ్వు తినడానికి పనికిరావు, వెళ్ళు. ఇదిగో ఆ జలపాతంలో స్నానం చేయాలని ఉంది, తీసుకెళ్ళవా? మొన్ననే చిరతపుల్లు వచ్చి ఇద్దరిని మింగింది. నువ్వు వెళ్ళావనుకో మీ అమ్మకి చూపించడానికి ఎముకలు కూడా మిగలవు. ఇంటికి బా. పట్నం పిల్ల ఏదో సరదా పడుతుంది. నువ్వు రామ్మా, మేము తీసుకెళ్తాం. ఆ పులి నుంచి అమ్మాయిని కాపాడి ఉంటే మీరే హీరో అయిపోయేవారండి. ఆ పులి నేనే అయ్యి ఉంటే ఎలా ఉంటదంట? ఏంటి బాబు పెళ్లి చూపులుగా చూసే గుర్రం వెంట కూతురా? నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఏం లేదు కానీ ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి. వస్తా. పాట గట్టిగా తాళం వేసుకున్నా. జాగ్రత్తగా ఉండమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం. ఏమండే గుర్రం పెంటయ్య గారు వెళ్ళేదేనా? పెళ్లి చూపులకేనా? అమ్మాయి పాట పాడకుండా చూసుకోండి. సరే. ఏమండి గుర్రం పెంటయ్య గారు వెళ్ళేదేనా? ఇదే రండి లోపల రండి. తలుపుకు తాటికి ఎంత తాళ విషయం ఉంటే లోపలికి రమ్మంటారండి. ఎలా ఏంటండి, బద్దలు కొట్టుకోనండి. అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్, పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు. అలాగా? నిలబడ్డావమ్మా, కూర్చో. కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది. ఉమ్మేయాలనుకున్నప్పుడు
పాట పాడినా అని అడుగుతుంది. పాట పాడినా అబ్బా నీకు పాడడం కూడా వచ్చా ఎవరి మీద పాడను? నేను చూడడానికి వచ్చింది ఆడేగా, ఆడి మీదే పాడు. అబ్బో, గొంతు సరి చేసుకుంటుంది. చాలు చాలు చాలు, ఇదైనా కొంతవరకు పర్వాలేదండి. ఎవరైనా పొరపాటున డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి, ఎందుకు డాన్స్ చేయను? భరతనాట్యం, కూచిపూడి, ముక్కుపూడి అన్ని చేస్తాను. ఇంకే అయితే ఒకటి వేసుకో. ఈ కప్పు దేనికిచ్చారు? ఒకప్పుడు మా నాన్న ఎడ్ల పందాల్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్లే. ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి. మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరు ఫోటోలే పెడతాను. ఓయ్, అది జన్మలో జరగదు, అర్థమైందా? చూద్దామా? చూద్దామా? నేను చెప్తే విన్నావా? అన్నయ్య జాలిగుండెని అడ్డం పెట్టుకుని డబ్బు గుంచుతోంది. కావాలంటే లెక్కలు చూసుకో. ఇవాళ మన బండిలో పెడుతోంది, రేపు మన ఆస్ట్రేలియా లాక్కెడుతుంది. ఏమిటి నాన్న త్వరగా వచ్చి పడుకున్నావు? నీరసంగా ఉందిరా. అయ్యో, కాళ్ళు పట్టినా? ఏదో ఒకటి తొందరగా చెయ్యి. పైకి, ఇంకా పైకి. ఏంటన్నా సన్నపడ్డావు? భలే నాజుగ్గా తయారైపోయావి. యోగాసనాలు చేస్తున్నాను కదరా. ఓ, అదే సంగతి. తీరా చెయ్యి. అందుకే నా పొట్ట తగ్గింది. ఆ? నాన్న, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేగా రమ్మని పిలిచావు అని మీ నాన్నతో చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో, నాన్న చూస్తున్నాడు, వెళ్ళిపో. మర్యాదగా మన పెళ్లి ఒప్పుకుంటావా? దేనికైనా ఒప్పుకుంటాను. అలా రా దారికి. ఏయ్. వచ్చేస్తున్నాను. దొరికిపోయా. ఆడిని నమ్ముకొని వచ్చావు, ఆడి దగ్గరే ఉంది. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది.
ఇంత ప్రెసిడెంట్ కొడుకైతే మాత్రం సత్యమూర్తి గారి మిల్లులో జొరబడి పని వాళ్ళని పట్టు కొడతాడా? కోతకొచ్చిన పొలాల్ని నాశనం చేస్తాడా? ఇలాంటి పొగరబోతుని క్షమించకూడదు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలి. వీడికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసిన వాడిని తప్పు పట్టకుండా ఈయన్ని శిక్షించమంటారు ఏమిటండి? కేసు పంచాయతీకి వచ్చింది గనక ముద్దు కృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అమ్మాయి గారు ఇక్కడ లేరమ్మా. ఇంట్లో వాళ్ళని ఎంత అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదమ్మా. ఎక్కడున్నా సరే నే వదలను. బండి ఎక్కండి. ఏంటి 100 కోట్ల దెబ్బలా? 200 కొట్టండి. వీడిని చంపి పాత్ర. అదో ఏంద్రో అద్దు పౌరుషం పొడుచుకొచ్చింది. అది ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? తోడబుట్టిన చెల్లెలా, తాళి కట్టిన పెళ్ళావా? సత్యమూర్తి, పెళ్ళాము చెల్లెలు కానంత మాత్రాన ఎవడైనా ఏ ఆడదాని చేయైనా పట్టుకోవచ్చా? ఆ? నీ కొడుకు చేసిన ఎదవ పనికి ఎనకేసుకురావడానికి సిగ్గు అనిపించడం లేదు? ఎవరికైనా సిగ్గులేంది? ఎవరితో అడ్రస్ లేదని తీసుకొచ్చి అబ్బా కొడుకులు ఉమ్మడిగా ఉంచుకున్నారు. అంతకంటే సిగ్గుమాలి పడి మేమేం చేయలేదులే. సత్యమూర్తిని చంపేస్తాను రా. ఒకప్పుడు నీ ఉప్పు తిన్న పాపానికి నిన్ను వదిలేస్తున్నాను రా. లేకపోతే పెళ్లికి అవసరం ఒక ఆడపిల్ల మీద ఇలా అపరం చేస్తావు నువ్వు. ఈ దండ అమ్మాయి మెళ్ళో వేయి. నువ్వు కూడా వేయమ్మా. మా అమ్మ మీ బిడ్డ పరువు కాపాడడానికే మీతో చెప్పకుండా దండలు మార్పించాను. రండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. అమ్మా ఎవరికమ్మా? ఇక నా కూతురు ఎలా అవుతావు? ఈయన గారి కోడలేక. వస్తానండి. త్వరగా రెడీ చేయండి. తెల్లారడానికి ఇంకా 10 గంటలే ఉంది. ఇంకా చాలా రాత్రులున్నాయి. మరి అంత స్పీడ్ వద్దు. అరే, నువ్వెన్నైనా చెప్పరా, నీకు మగపిల్లాడే పుట్టాలరా. కాదు నాన్న, మనవరాలే పుట్టాలి. అది కాదురా, మన వంశానికి వారసుడు కావాలి కదా. నీ మంచి చెడలు చూసుకోవడానికి ఒక ఆడపిల్లే పుట్టాలి. ఏ అక్కర్లేదు, మగాడు చాలు, మగాడే పుట్టాలి. రామరా, సరైన సమయానికి వచ్చావు. నేనేమో మగపిల్లడే కావాలన్నాను, ఈడేమో ఆడపిల్ల కావాలన్నాను. నీకెవరు కావాలో ఖచ్చితంగా చెప్పమ్మా. ముందు శోభనం జరిగితే కదా. శోభరమే కాకుండా పెళ్ళేంట్రా నాయన. రారా పోదాం రా. రా నాన్న, ఇవన్నీ ఎందుకు పెట్టారు? తినడానికి. ముందు ఈ పాలు తాగాలి, తర్వాత కాసేపు మాట్లాడుకోవాలి. ఈ పండు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఈ స్వీట్లు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఇదిగో, ఈ ముగ్గంతా మన దగ్గర కుదరదు. ముందు పూర్తిగా తినాలి, తర్వాత మాట్లాడుకోవాలి. లేదా ముందు మాట్లాడుకోవాలి, ఓపిక తర్వాత తినాలి. సరే, అయితే ముందు ఏం చేద్దాం? ఏం చేద్దాం? మాట్లాడుకుందాం.